సిద్దిచేటు గ్రామాల్లో కుంటలు చెరువులు అడుగంటుకుపోయినా పట్టించుకోండి. గ్రామాల్లో చెరువులు కుంటలు అడుగంటు పట్టించుకున్నట్టు సమర్థత పోతున్న నీటిని పట్టించుకోకపోవడం అంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ అవినీతి అరకట్టలేని నిల్లడితే డబ్బులు అరకట్టలేని పొలాలకు నీరు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి కుంటలు చెరువులకు నింపాలని చెప్పి డిమాండ్ చేసి ఇవాళ ఎల్ఎల్సి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. గత 3 సార్లు ఇక్కడ ఉన్నటువంటి డిఈ గారికి విన్నవించిన ఆయన కేవలం కథలు చెప్తున్నాడే తప్ప రైతులకు బాగా చెరువు గండిపడింది, కాలువ బొక్కలు పడినాయి, నీళ్లు తక్కువ వస్తున్నాయని చెప్పి ఈ అసమర్థత డిఈ ఉన్నంత కాలం ఆ నీళ్లు అక్కడే కుంట పడతాయి, బొక్కలు పడతాయి, నీళ్లు రాలేనప్పుడు నువ్వు ఎందుకయ్యా డిఈ అని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందువల్ల తక్షణమే ఆ రకంగా నింపి రైతులకి సాగునీరు తాగునీరు ఇవ్వాలని మరి పెద్ద ఎత్తున మేము ధర్నా చేస్తున్నాం. అందువల్ల వృధా పోయే నీరుని మనం ఏదన్నా కానీ ప్రజాప్రతినిధులతో మాట్లాడుకుని ఆ నీరుని మనం ఒడిచిపట్టి గ్రామానికి ఈ విషయం మేము మా వరకు మేము చేస్తున్నాము. పై వాళ్ళతో కూడా కన్సల్ట్ అయ్యి అది ఇంకోటి ఏమంటే మీరు అన్నట్టు జిఆర్టీసీ తీసుకున్నారని అవన్నీ గత నెల రోజుల నుంచి కూడా తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నిండి డొర్లితులు మొత్తం కూడా పొంగి పొర్లిడి ఇవాళ సముద్రంలో కలిసినటువంటి నీటిని ఒడిసి పట్టి గ్రామాల్లో ఉన్నటువంటి కుంటలు చెరువులు నింపాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఎల్సి అధికారులపైన ఉందని చెప్పి అదేవిధంగా ఇవాళ ఈ 2 నియోజకవర్గాల్లో సరైన వర్షాలు లేకపోవడంతో ఇక్కడ వర్షావతారం మీద ఆధారపడినటువంటి భూములు పూర్తి స్థాయిలో ఇవాళ నీళ్లు లేక ఎండిపోవడం జరుగుతుంది. ఆ ప్రాంత రైతులు కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పి అనేక సందర్భాల్లో ఇక్కడ డిఈ గారు ఉన్నటువంటి వ్యక్తికి చెప్తే ఆయన ఏమాత్రం స్పందించుకోకున్నట్టు అక్కడెక్కడో బొక్కబడింది, నీళ్ళు అన్నీ అక్కడికి వెళ్ళిపోతున్నాయి, మేమేం చేయలేం, నీళ్లు తక్కువ వస్తాయి, మేము కుంటలకు వదలం, మేము చెరువులకు వదలం, మా చేతిలో ఏం లేదని చెప్పి ఒక అసంతృప్తి డిఈ మాట్లాడిన విధంగా ఇవాళ ఇక్కడ డిఈ గారు మాట్లాడడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతులు పూర్తి స్థాయిలో వలసలు వెళ్తున్నారు. ఆ వలసలు నివారించవలసిన బాధ్యత కూడా ఇక్కడ నీళ్ళు ఇచ్చేసి ఇక్కడ డిఈ గారి మీద ఉంది. కాబట్టి ఆ డిఈ పూర్తి స్థాయిలో విధులకు ఆయన సక్రమంగా విధి నిర్వర్తిస్తున్నాడా లేకపోతే మిగతా వాళ్ళకి ఎవరికైనా ఊడిగం చేస్తున్నాడు అనేది మాకు అర్థం కావడం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈ యొక్క కార్యాలయంలో కూడా అవినీతి పెరిగిపోయింది. అదేవిధంగా ఏసీబీ అధికారులు కూడా మీరు ప్రత్యేక నిఘా పెట్టాలని చెప్పి ఈ యొక్క కార్యాలయం పైన మేము సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా తుంగభద్ర 19వ గేట్ ఇవాళ కొట్టుకుపోయిందని చెప్పి గత 3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున కొన్ని లక్షల క్యూసెక్ నీరు ఇవాళ సముద్ర పాలవుతున్నాయి. అలాంటి తరుణంలోనే ఆ నీళ్లను మనం పట్టుకుని ఈ 2 నియోజకవర్గాలతో పాటు ఈ జిల్లా ఉన్నటువంటి వ్యవసాయ భూములపైన మనకు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తుంగభద్ర నుంచి రావాల్సినటువంటి నీరు 24 టీఎంసీలు అయితే కనీసం 12 టీఎంసీల నీరు కూడా ఇవాళ మన జిల్లా రాలేకపోతున్నాయి. ఈ జిల్లాకు సంబంధించి కూడా మొత్తం కూడా ఈ ఖరీఫ్ సీజన్లో దాదాపు 43,128 ఎకరాలకు సాగునీరు అందాలి. అదేవిధంగా రబీ సంబంధించి 1,15,000 ఎకరాలకు సంబంధించినటువంటి నీరు అందాలి. మొత్తం మీద 2,50,50,000 పొలాలకు నీరు అందాల్సినటువంటి సందర్భంలో కూడా ఇవాళ అందడం లేదు. ప్రధానంగా ఆ గేటు బిగించాలంటే దాదాపు 65 టీఎంసీల నీళ్లను వదలాలి. అలాంటి 102 టీఎంసీలు కెపాబిలిటీ ఉన్నటువంటి ఆ తుంగభద్ర ప్రాజెక్ట్ 65 టీఎంసీలు బయటికి వదిలేసిన తర్వాత మేము గేట్ పెట్టడం జరుగుతుందని చెప్పి ఒక పక్క న్యూస్లో చెప్పడం జరుగుతుంది. 65 టీఎంసీలు బయటికి వదిలితే కేవలం 37 టీఎంసీల నీళ్లు ఉంటే సంవత్సర కాలంలో 37 టీఎంసీల నీళ్లు ఏమైనా ఉపయోగపడతాయో మనకు ఏమైనా రైతులకు ఉపయోగించుకుంటారా, రైతులకు ఇస్తారా అని చెప్పి ఇవాళ అనేక సందేహాలు ఇవాళ రైతుల్లో ఉన్నాయి. ఒకటే డిఈ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా సంవత్సర కాలంలో 37 టీఎంసీల్లో నిలువ ఉంటే మనకి నీళ్లు రావు కాబట్టి ఇప్పుడే వృధా పోయే నీళ్లను మీరు ఒడిసి పట్టి గ్రామాలటువంటి కుంటలు చెరువులకు అదేవిధంగా పంట పొలాలకు మీరు నీరు ఇవ్వండి అని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. కృషి చేసి ఆ వృధా పోయే నీరును ఈ జిల్లాలో సస్యశ్యామలం చేయడానికి మీరు వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. లేక పక్షంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మమేకం చేసి పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు పూనుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి.